తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సినీ హీరోల అభిమాన సంఘాలు తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేసి ప్రాణాలు నిలబెట్టాలని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమాన సంఘం నాయకులు చిరంజీవి యువత జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి సత్యనారాయణ అన్నారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్లో 4 బాధితులకు రక్త మార్పిడి చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యనారాయణ మాట్లాడుతూ రక్తహీనతల వల్ల చిన్నారులకు ఈ వ్యాధి వస్తుందని, దీనికి భీమవరంలో తలసేమియా వ్యాధి నివారణ సెంటర్ నిర్వహించడం అభినందనీయమన్నారు. చిరు పవన్ తేజం సేవా సమితి అధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు, మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు చల్లారాము మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఏఎస్ఎన్ రాజు ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. తలసేమియా కేర్ సెంటర్ నిర్వాహకులు ఏఎస్ఎన్ రాజు, సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఈ సెంటర్లో 60 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారని, స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నారని అన్నారు. అనంతరం 4 చిన్నారులకు రక్త మార్పిడి చేశారు. కార్యక్రమంలో డాక్టర్ రాణిచంద్ర, డాక్టర్ దుర్గా ప్రసాద్, రామ్ చరణ్ అభిమానులు పాల్గొన్నారు. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్ని సందర్శించడానికి విచ్చేసినటువంటి ప్రముఖులు, న్యాయవాది చిరు పవన్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఉండవల్లి రమేష్ నాయుడు గారు, అదేవిధంగా చిరు పవన్ సేవా సమితి ఆకివీడు నుంచి సత్యనారాయణ గారు, అనిల్ గారు, చల్లారాము గారు, ఇలాగా రామ్ చరణ్ గారి అభిమానులందరూ కూడా ఈరోజు సందర్శించడానికి రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశాలు చాలా చక్కగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. దానికి కృషి చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాము. మనందరం కూడా కలిసికట్టుగా ఈ తలసేమియా వ్యాధి నిర్మూలనకు కృషి చేయడం ఒకటి. 2, తలసేమియా వ్యాధితో ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి కావలసినటువంటి వైద్య సదుపాయాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా పిల్లలకి ఒక ట్రీట్మెంట్ వేలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు పిల్లల డాక్టర్లు, తర్వాత హెమటో ఆంకాలజిస్ట్, ఒక కార్డియాలజిస్ట్, అలాగా మిగిలిన వారందరూ కూడా ఉండాలి. వీరందరి సహాయ సహకారాలతోటి కూడా ఈ పిల్లలకు కావలసినటువంటి వైద్య సదుపాయాలని మేము ఏర్పాటు చేయడం జరుగుతోందండి. దీనికి సంబంధించి ముఖ్యంగా మిమ్మల్ని కోరుకునేది ప్రత్యేకంగా మన గురువు గారు, ఆరాధ్య దైవం చిరంజీవి గారు నాటినటువంటి ఒక మొక్క ఒక మహావృక్షమయ్యి రాష్ట్రాల వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆయన యొక్క నింపినటువంటి స్ఫూర్తి పయనిస్తోంది. అందులో భాగంగా ఈరోజు యువత అంతా కూడా ముందుకు వచ్చి కావలసినటువంటి పిల్లలకు కావలసినటువంటిది ఏదైతే రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఆకివీడి చిరంజీవి యువత ఆధ్వర్యంలో సత్యనారాయణ, అనిల్ వీళ్ళ టీం అంతా కూడా రామ్ చరణ్ టీం మరి వాళ్ళ భీమవరంలోనే పేరెంట్గా ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంకులో మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ప్రారంభించిన సందర్భంగా, అదేవిధంగా గతంలో ఎవరైనా రక్తం అవసరమైతే సొంత కుటుంబ సభ్యులు ఇవ్వడానికి వెనకాడే రోజుల్లో మరి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్థాపించడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తన వారికే కాదు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వడానికి యువత అంతా ముందుకు వచ్చిందంటే కారణం అది చిరంజీవి గారు బ్లడ్ అండ్ ఐ బ్యాంకే. ఆ సందర్భంగా ఇవాళ మరి భీమవరంలో ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ మరి సేవలు అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసున్నదే. తలసేమియా వ్యాధి మరి ఎర్ర రక్త కణాల్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధి. ఇది జన్యుపరమైనటువంటి మన వారసత్వంగా వచ్చేటువంటిది. అదేవిధంగా మరి మేనరికాల వల్ల వచ్చేటువంటి వ్యాధి. 2 సంవత్సరాల వయసు నుంచే పాపం పిల్లలకి ట్రీట్మెంట్ ప్రతి 15 రోజులకి నెలలకి కూడా మరి రక్తం ఎక్కించడం వల్ల అవసరం ఉంటుంది. ఆ సందర్భంగా మరి ఎన్నో కష్టనష్టాలకు వచ్చి ఇక్కడ మన ఏఎస్ఎన్ రాజు గారు ఇక్కడ ఈ సెంటర్ ఏర్పాటు చేయడం, మరి చిన్నపిల్లల ప్రాణాలకి రక్షణగా ఇక్కడ కార్యక్రమం జరగడం చాలా అభినందనీయ విషయం. మరి బసవతారానికి తలసేమియా వ్యాధులకి 50 లక్షల రూపాయలు ఇచ్చారు. మా బ్రదర్ చెప్పాడు ఇందాక. మరి ఆ 50 లక్షలు ఇస్తాం ఏంటంటే ఎందుకు ఇచ్చారని అంత అమౌంట్ డొనేట్ చేయడం కారణం ఏంటంటే దీంట్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి.
చాలా మరి ఎంతో మరి ఏదో ఎప్పుడైనా సరే ఈ అభిమానులందరూ కూడా మరి చిరంజీవి అభిమానులు ఉండి ఏ హీరో అభిమానులు అయినా సరే ముఖ్యంగా మరి చిరంజీవి అభిమానులు గత 3 దశాబ్దాల నుంచి కూడా మీకు బ్లడ్ ఇచ్చేస్తున్నారు. ఎవరైనా యాక్సిడెంట్ అవని, లేదా ప్లేట్లెట్స్ పడిపోని, లేదా ప్రెగ్నెన్సీ అవని, లేదా తలసేమియా వ్యాధి కానీ అలా అందరికీ కూడా బ్లడ్ రక్తం ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. కాకపోతే రక్తం ఈ తలసేమియా వ్యాధి ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల ఇచ్చి వెళ్ళిపోతున్నందుకు వేరే ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి జనరేట్ అవుతూ ఉంటాయంట. అది ఎందుకంటే మొన్న మాకు పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాకు తెలిసింది ఇది. ఎందుకంటే మరి ఏఎస్ఎన్ రాజు గారు మరి ఎంతో మరి జిల్లాలో ప్రప్రథమంగా మరి తలసేమియా కేర్ సెంటర్కి అందరినీ కూడా ఒక చిల్డ్రన్స్ స్పెషలిస్టు, అలాగే లివర్ కిడ్నీ స్పెషలిస్టు, అలాగే హెమటో ఆంకాలజిస్టు, అలాగే కార్డియాలజిస్టు అందరూ కూడా ఉంటేనే ఈ యొక్క మరి తలసేమియా వ్యాధిగ్రస్తులైన ఈ పిల్లలకి ఫుల్ఫిల్గా ఆరోగ్యం అందుతుందని మరి తర్వాత తెలిసింది. మరి ఆ వెంటనే తెలుసుకొని మరి ఈయన ఇప్పుడు మరి గత సంవత్సరం నుంచి ఒక యజ్ఞం చేస్తున్నట్టు నాకు తెలిసింది. ఎందుకంటే మరి ఈ కేర్ సెంటర్ పెట్టాలంటే చాలా వ్యయప్రసాదాలతో కూడింది, ఖర్చుతో కూడింది. మరి జిల్లాలో ప్రప్రథమంగా మరి ఈయన మరి ఈ యొక్క కేర్ సెంటర్ని తలసేమియా కేర్ సెంటర్ని ఏర్పాటు చేసి డాక్టర్స్ అందరినీ కూడా ఫుల్ఫిల్గా చేసి వాళ్ళ ఆరోగ్యం కాపాడుతున్నందుకు మన మెగా అభిమానులందరి తరఫున మరి చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానుల తరఫున మరి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారో చిన్నారులకి సహాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఎంతో ఖర్చు అయినా సరే ఆయన భరిస్తూ, అలాగే ఆంకాలజిస్టులు కానీ కార్డియాలజిస్టులు కానీ ఇలా వివిధ రకాల పిల్లలకి ఏవైతే అవసరం అవుతుందో వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు కల్పిస్తూ కేవలం ఏదో బ్లడ్ ఇచ్చి కాకుండా పిల్లలకి ఆ తలసేమియా పేషెంట్లకి చాలా అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. అన్ని రకాల డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆ బ్లడ్ ఎక్కించడం కానీ తర్వాత వారికి సదుపాయాలు సమకూర్చాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం కూడా ఈ తలసేమియా పేషెంట్లకి ఎంతో కొంత సహాయం చేసినా పూర్తి స్థాయిలో ఆ చిన్నారులకి న్యాయం జరిగే పరిస్థితి లేదు. అందువల్ల మన ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తరపున మంచి కేర్ సెంటర్ని ఏర్పాటు చేశారు, తలసేమియా కేర్ సెంటర్ని. ముందుగా వారికి మా టీం రామ్ చరణ్ తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే మొన్న పెద్ద కన్సర్ట్ కూడా ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వారు. ఆ ట్రస్ట్ భవన్కి మా పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సైతం 50 లక్షల రూపాయలు దయార్థ హృదయంతో ఆయన డొనేట్ చేయడం జరిగింది. నిజంగా అంత పెద్ద కాన్సెప్ట్ కండక్ట్ చేసిన తర్వాతే తెలిసింది అసలు తలసేమియాలో ఇంత ఇబ్బందులు ఉంటాయా, ఎంత ఖర్చు ఉంటుందా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ఇచ్చిన తర్వాత కానీ మాకు అర్థం కాలేదు. నిజంగా అక్కడ ఉన్న పేషెంట్లకి బ్లడ్ ఇవ్వడం అనేది ఒక అపూర్వమైన దానం అని చెప్పాలి. భారతదేశ మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడను శుక్రవారం ఢిల్లీలోని పార్లమెంట్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుదీర్ఘ పరిపాలనా అనుభవం కలిగిన దేవగౌడ్తో వివిధ అంశాలపై చర్చించారు. మహిళలు వంటగదిలో గ్యాస్ స్టవ్ ఉపయోగించేటప్పుడు ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్పీసీఎల్ ఎల్పీజీ సీనియర్ సేల్స్ మేనేజర్ పీసీ వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రమైన ఆకువీడు ఓం జేఎన్టీ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంటగదిలో మహిళలు వంటలు చేసేటప్పుడు గ్యాస్ ఏ విధంగా వినియోగించాలో జాగ్రత్తలు, మెళకువలు తెలియజేశారు. అనంతరం రంజాన్ మాసంని పురస్కరించుకుని ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపిశెట్టి సత్యవతి, బత్తుల శ్యామల, ఖమ్మంపాటి త్రినాథ కృష్ణమూర్తి, నేరళ్ల పెదబాబు, హెచ్పీ గ్యాస్ డీలర్లు మోటుపల్లి రామకృష్ణ, చిట్టిరాజు, మోహన్ గుప్తా, ఫణి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాసం నడుస్తుందో వచ్చిన వాళ్ళు మాక్సిమం అంతా కూడా ముస్లిం సోదరులు కాబట్టి మీకు అందరికీ రంజాన్ మాసం శుభాకాంక్షలు అండి. ఈ కార్యక్రమం యాక్చువల్గా ఓం జయంతిలో పెట్టుకోవడానికి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్పెషల్ గా ఆయన నాకు కన్వే చేసింది ఇది రంజాన్ మాసం ఉంది సార్. రంజాన్ మాసంలో ముస్లిమ్స్ లేడీస్ మాకు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, జనాలు ఉన్నారు, పిలిస్తే బాగా వస్తారు. ఇది సేఫ్టీ క్లినిక్ ఏదైతే ఉందో దీని ద్వారాగా వాళ్ళకి గ్యాస్ వాడకం గురించి కానీ వినియోగం గురించి కానీ
గ్యాస్ కి సంబంధించిన సేఫ్టీకి సంబంధించి కానీ మనం చెప్తే కనుక వాళ్ళకి పండగ సంబంధించింది లాస్ట్ లో వాళ్ళు ఏదైనా ప్రోత్సాహంగా మీకు ఇవ్వగలిగింటే ఇస్తారు. అది ప్రోత్సాహం సంబంధించినది పక్కన పెడితే మెయిన్ పండగ టైంలో మీకు సేఫ్టీ సంబంధించింది గ్యాస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, తద్వారా మీరు ఇంట్లో యాక్చువల్ గా రేపు వంట చేసేటప్పుడు కానీ ఇలాంటి సేఫ్టీ టిప్స్ పాటిస్తారని, ఏది జరగకుండా విషయాలు ఏం జరగకుండా యాక్సిడెంట్ లాంటివి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఉంటాయనే ఉద్దేశంలో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది. అది మెయిన్ ఉద్దేశం. ఓం జేఎన్టీ గ్యాస్ కంపెనీ హెచ్పి గ్యాస్ కంపెనీ తరఫున సిద్ధాపురం గేట్ దగ్గర ఉన్న మా ఆఫీస్ దగ్గర సేఫ్టీ క్లినిక్ అనే పేరుతో హెచ్పిసిఎల్ మా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు సేఫ్టీ క్లినిక్ ఏర్పాటు చేసుకున్నాం. దీనికి అసంఖ్యాకంగా మహిళా సోదరీమణులు అందరూ కూడా విచ్చేసి మా ఏరియా సీనియర్ సేల్స్ మేనేజర్ గారు వారు విశదీకరించి చెప్పిన విషయాలన్నింటినీ అవగాహన చేసుకున్నారు. వారందరికీ కూడా ఈ యొక్క స్టవ్ ఎలా ఉపయోగించుకోవాలి, రెగ్యులేటర్ ఎలా ఉపయోగించాలి, ఎలా కట్టాలి, ప్రమాద టైంలో దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా కంట్రోల్ చేయొచ్చు, సేఫ్టీ చెకప్ లో క్లినిక్ లో ఈ యొక్క బాయ్ ని మనం ఎలా కవరెట్టుకుని మెకానిక్ ని ఎలా కవరెట్టుకోవాలి, అలాగే 1906 కి ఫోన్ చేసి మనం మిగతా విషయాల్లో ఎట్లా అవేర్నెస్ లో ఉండాలనే విషయాలన్నీ కూడా ఆయన కూలంకషంగా 1 గంటన్నర సేపు వారందరికీ కూడా సుమారు 200 మంది స్త్రీలు వచ్చారు. వారందరికీ కూడా విశదీకరించి చెప్పడం జరిగింది. అన్ని విషయాలు తెలిసినట్టే ఉంటాయి, కానీ ఆచరించడంలో కొన్ని లోపాలు ఉంటూ ఉంటాయి. ఆ లోపాలు సరిచేసుకుని ప్రతి వ్యక్తి ప్రగతి పదంలో పయనించగలడు. ఉదాహరణకి మనం ఈ స్పీడ్ యుగంలో చాలా స్పీడ్ గా ఉంటున్నాం. డ్రైవ్ చేసే కారు కానీ బైక్ కానీ చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటాం. కానీ ప్రమాదం పొందుతున్న విషయం ప్రమాదం జరిగాక తెలుస్తూ ఉంటుంది. ముందు గమనించి జాగ్రత్త తీసుకుంటే ఆ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. అలాగే ప్రతి వస్తువు లాగే ఎల్పిజి గ్యాస్ కూడా మన జీవనంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. గ్యాస్ లేదే మనుగడ లేదు అన్నట్టు మన జీవనం గడుస్తోంది. గ్యాస్ వల్ల ఎంత ప్రయోజనం ఉందో, ఎంత ఫలితాలు మనం పొందుతున్నామో అదే రేంజ్ లో ప్రమాదం కూడా పక్కన పొంచి ఉంటుందన్న విషయాన్ని గమనించవలసిన అవసరం ఉంది. చిన్న ప్రమాదాన్ని మనం అరికట్టుకోగలిగితే, చిన్న ప్రమాదాన్ని నివారించగలిగితే మన జీవితం సుఖమయమవుతుంది. ఆ చిన్న నిర్లక్ష్యం మన జీవితాన్ని మస్ చేస్తుంది. కాబట్టి మా కంపెనీ, మా అధికారులు తరచూ ఈ భద్రతా నియమావళి వినోదాలకు తెలియజేయమని సూచిస్తూ ఉంటారు. అందులో భాగంగా దీని సేఫ్టీ క్లినిక్ అనే పేరుతో వినోదాలు ఆహ్వానించి వారిని సమావేశపరిచి వారికి ఎలా భద్రత ఉండాలో చెప్పే సూచనలు ఇస్తూ వారి మనుగడ బాగుండేలా కోరుకుంటారు. మన పురాణ గాథలు యుగాంతం వరకు మానవ జీవన మనుగడకు దోహదపడుతూ ఉంటాయని, శాంతి పదంలో ప్రపంచం ఉండాలంటే మార్గదర్శకాలని రచయిత, విశ్రాంత ఉపాధ్యాయులు కలిగొట్ల గోపాల్ శర్మ అన్నారు. ఉగాది వేడుకల్లో భాగంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం సంస్కార్ స్కూల్లో రామాయణం, భాగవత ముఖ్య ఘట్టాలు, భగవద్గీత తెలుగు పద్యాలు, ఉగాది కవిత పోటీలను నిర్వహించారు. స్కూల్ కరెస్పాండెంట్ నందమూరి నాగప్రశాంతి మాట్లాడుతూ విద్యార్థులకు సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయడం మనందరి బాధ్యత అని, ఉగాదికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ్గ ఉగాది ప్రాముఖ్యతపై 34 మంది విద్యార్థులకు కవిత, పద్య పోటీలు నిర్వహించామని, గెలుపొందిన వారికి 30న జరిగే ఉగాది వేడుకల్లో బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ నందమూరి రాజేష్, ప్రిన్సిపల్ ఎస్ సత్యవతి, ఉపాధ్యాయులు కుమారి, విద్యార్థులు పాల్గొన్నారు. తారీఖున ఈ నెల ఆగస్టు 30వ తారీఖున విశ్వావసు నామ సంవత్సరం వస్తుంది. దాని సందర్భంగా మన శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి రంగసాయి గారు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి పాఠశాలన్నింటిలో కూడా పద్యాల పోటీలు పెట్టి వాళ్ళకి బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ సంస్కార్ స్కూల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వీరందరికీ కూడా బహుమతులు 30వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమంలో మా విద్యార్థులు కూడా పాల్గొనాల్సిన చేసినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. తెలుగు సంవత్సరం అనేది ప్రతి భారతీయునికి కూడా చాలా అత్యుత్తమైనటువంటి పండుగ. ఎందుకంటే మన ఇంగ్లీష్ వారైతే జనవరి 1 నుంచి కొత్త సంవత్సరాలుగా జరుపుకుంటారు, కానీ తెలుగు వారందరూ కూడా ఉగాది నాటి నుంచే కొత్త సంవత్సరంగా మనం జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ తెలుగు సంబంధించినటువంటి అనేక రాసులు, గణాలు అన్నీ మారేది ఈ ఉగాది రోజు నుంచే కనుక అందరికీ ఈ సంవత్సరం కూడా మంచి శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ
ఇది ఇలా తెలుసుకోవడం శుభం కదా. ప్రభావ విభావ శుక్ల ప్రముదుల ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖ భవ యువ ధాతు ఈశ్వర బహుత్యాన ప్రమాది విక్రమ వృష చిత్రభాను స్వభాను కారణ ప్రభవ వ్యాయ సర్వదాడి విరోధి వికృతి భయ నందన విజయ జయ మన్మద దుర్మది కేవిలంబి విలంబి కావలి కర్ణములు మొత్తం 11 భవ బాలవ కౌలవ తితుల గరజ మనజ భద్ర శకుని చతుస్పాత్తు నాగము కింస్తుగ్నము. ఈ కర్ణాల గురించి తెలుసుకోవడం వల్ల కార్పసిద్ధి జరుగుతుంది. మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుసు మకరం కుంభ మీనం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తానా మహాసభలకు రావాలని కోరుతూ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఆహ్వానం. భీమవరం త్యాగరాజ భవనంలో సర్ సివి రమన్ స్కూల్ ఎడ్యు ఎక్స్పోను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. నేటి సమాజంలో చిన్నారులు విద్యార్థి దశ నుంచే లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. సీనియర్ డివిజన్ సివిల్ జడ్జ్ ఎం సుధారాణి. ప్రభుత్వాలు మారినా రాష్ట్ర ప్రజలకు విద్యుత్ భారాలు తగ్గలేదు. సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.